ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది. బిగ్ బాస్ చూస్తున్నాం. ఫేవరెట్ కంటెస్టెంట్? నా ఫేవరెట్ కంటెస్టెంట్ కళ్యాణ్ పడాల. అంటే కళ్యాణ్ ఎందుకు? కళ్యాణ్ ఎందుకంటే కామన్ మ్యాన్గా వచ్చి ఒక సోల్జర్ కామన్ మ్యాన్గా వచ్చి ఇప్పుడు దాకా ఉందంటే గ్రేట్. అండ్ తన గేమ్ ప్లే బాగుంది, ఎవరిని టార్గెట్ చేయకుండా సింపతి ఏం చూపించకుండా నేను ఆ సోల్జర్ అని చెప్పి గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు. సో నాకు కళ్యాణ్ అంటే అందుకే ఇష్టం. అంటే సింపతి చూపించారే అంటున్నావు, సింపతి చూపిస్తేనే వర్కౌట్ అయిందని చెప్తున్నారు. మరి చాలా మంది అంతే చేస్తున్నారు కదా. ఈ ఎగ్జాంపుల్ రీతు చౌదరి ఉంది, ఈ లవ్ అనే ఇది చూపించి ఉంటుంది. తర్వాత మన తనుజ ఉంది, పద్దాకలు ఏడుస్తే ఆ సింపతి చూపించి ఇన్ని రోజులు కంటిన్యూ అవుతుంది. సంజన ఉంది, బిడ్డ బిడ్డ అనుకుంటూ ఇమ్మానియల్ కలపడి ఆ సింపతి చూపిస్తుంది. ఇమ్మానియల్ ఉన్నా నేను ఒక కమిడియన్ ఒక సింపతి చూపిస్తున్నాడు. సో వీళ్ళందరూ సింపతి చూపిస్తున్నారు, చాలా జెన్యున్గా ఉంది. కళ్యాణ్ పడాలని. ఇప్పుడు తనుజ విన్నర్ అవుతుంది అంటున్నారు చాలా మంది. తనుజ విన్నర్ అవ్వచ్చు కానీ సో మోస్ట్లీ కళ్యాణ్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే చాలానే ఉన్నాయి. సో ఇద్దరు ఎవరైనా అవ్వచ్చు అని అనుకుంటున్నాను. ఇంకోరు ఏం చెప్తున్నానంటే ఇమానుయల్ బాగా ఆడుతున్నాడు, ఇమానుయల్ కూడా విన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. వన్ ఆఫ్ ద సేఫెస్ట్ గేమర్ ఎవరైనా అంటే హౌస్లో ఇమానియల్ మాత్రమే. చాలా సేఫ్గా ఆడతారు. 10 వీక్స్ నామినేషన్స్లోకి రాకుండా 11th వీక్ వచ్చారంటే చూసుకోండి మీ తను ఎంత సేఫ్గా ఆడితే మాత్రం ఇన్ని రోజులు రాలేదని చెప్పి. మనిషి ముందు ఒక మాట తర్వాత ఒక మాట అట్లా మాట్లాడినట్టు అనిపిస్తుంది ఇమానియల్. సో ఇమానియల్ అయ్యే ఛాన్సెస్ లేవు, అసలు అవ్వడని అనుకుంటున్నాను. సుమన్ శెట్టి అసలు ఇన్ని రోజులు ఎందుకు ఉన్నాడని నాకే అర్థం కావట్లేదు. తన గేమ్ ఆడతాడు, ఏదో అప్పుడప్పుడు వెళ్ళి ఓవర్ యాక్షన్ చేస్తాడు, వేస్తాడు ఉంటాడు. సో సుమన్ శెట్టి అసలు అక్కడ దాకా టాప్ 5లో కూడా ఉండకూడదని అనుకుంటున్నాను నేనైతే. సుమన్ శెట్టి యాక్చువల్లీ ఇన్నోసెంట్ అంటారు. ఇన్నోసెంట్ అయితే ఇన్ని రోజులు ఇండస్ట్రీలోనే ఉండడు, ఇన్ని మూవీస్ కూడా చేడతాను. ఎవరు ఇన్నోసెంట్ కాదు, అందరు ముదుర్లే హౌస్లో. ఇప్పుడు భరణి దివ్య చూసుకుంటే ఇప్పుడు వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది? నా అసలు దివ్య గురించి అసలు ఏం చెప్పాలని అనుకోవట్లేదు. నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది దివ్యాని చూస్తుంటే. తన వాయిస్ కానీ లైక్ వాట్ ఎవర్ దివ్య అసలు నచ్చట్లేదు. భరణి తనుజ బాండింగ్ అయితే చాలా నార్మల్గా అనిపించింది. సో దివ్య కావాలని చెప్పి తనతో ఇట్లా పెట్టుకొని సింపతి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. టాప్ 5 కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్, దాని తర్వాత ఇమాన్యుయల్, డెమాన్ పవన్, సంజన అనుకుంటున్నాను. బట్ సంజన టాప్ 5లో ఉండరు. ఐ థింక్ సుమన్ శెట్టి ఉంటారు.